ఎంసెట్ స్ట్రెస్సా? Testonic.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. సో అంటే ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే ఒక అవకాశం అనేది చాలా వన్ ఆఫ్ ద రేర్ రేరెస్ట్. ఆపర్చునిటీస్ మీరు అంటే ఎవరికన్నా సరే. సో దాన్ని మీరు ఎంతవరకు యూటిలైజ్ చేసుకోగలిగారు? అండ్ వాట్ ఆర్ ద లెర్నింగ్స్ ఫ్రమ్ ఎయిదర్ పీకే లేదంటే ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం వల్ల? లెర్నింగ్స్ అంటే బేసిక్‌గా పీకేలో పవన్ కళ్యాణ్ స్టేజ్‌ని చూసినప్పుడు మనం లెర్నింగ్ దీని నుంచి అంతా మొత్తం స్లో మోషన్‌లో కనిపిస్తుంటది. సో ఉన్న 12 డేస్‌లో నేను అరౌండ్ 8 డేస్ వరకు ఆయన్ని చూడడం జరిగింది. ఒకసారి మాట్లాడే ఇంత డిస్టెన్స్‌లో కూర్చొని ఒక 15 మినిట్స్ స్పెండ్ చేసి మాట్లాడే స్కోప్ కలిగింది. ఓకే. ఈ టైంలో ఓన్లీ ఆయన ఓరాని ఫీల్ అవ్వడం తప్ప బుర్ర అసలు వేరే థాటే తీసుకెళ్ళా. జస్ట్ ఓకే. ఆయన ముందుకు వచ్చినప్పుడు కూడా జస్ట్ ఇలా కూర్చుని కూడా బంతి ముడుచుకుంటా చూడండి, అలా ముడిచిపోయి 15 మినిట్స్లో అంటే లైక్ హౌ డు ఐ టెల్ మై రెస్పెక్ట్ టువర్డ్స్ హిమ్, ఎలా చెప్పాలి అంత రెస్పెక్ట్ ఉందని తెలియకుండా ఇలా కూర్చుని అలా ముడుచుకుంటూ 15 మినిట్స్ అలా చూస్తూ కూర్చున్నాను అంతే. దట్ వాజ్ హ్యాపెండ్ దేర్. ఓకే. నేను ఎప్పుడు ఫీల్ అయ్యేదంటే ఆయన మేబీ టు ద కోర్ ఆయన చాలా హానెస్ట్గా ఉంటారేమో, దట్ ఈస్ ద రీజన్ చుట్టూ అంత ఓవరా ఉంటుందేమో, థింగ్స్ అలా హ్యాపెన్ అవుతున్నాయేమో అనిపిస్తుంది. దట్స్ వాట్ ఐ ఫీల్. లెర్నింగ్ అని చెప్పడం కానీ నా ఫీలింగ్ చెప్పగలను.